ఇశ్రాయేల్ ఎంత మంచివారో తేడా వస్తే అంత భయంకరులు. ఈ మానవ చరిత్రలో వారికి ఉన్నటువంటి చరిత్ర అంత గొప్పది. సిరియా ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదులు ఒకనాడు క్రైస్తవులను గొర్రెలను తీసుకుని వెళ్ళినట్టుగా వ్యానుల్లో తీసుకుని వెళ్ళి సముద్ర తీరం ఉన్న గొర్రెలను కోసినట్టుగా మానవ తలకాయలను కోసి మెడలను కోసి రక్తాన్ని చిందిసి దానిలో తోసేస్తున్నటువంటి సంఘటనలు మనం కళ్ళారా చూశాం కదా. ఐసిస్ ఉగ్రవాదులు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? అబ్రహాము గర్భవాసం నుండి హాగరు ద్వారా పుట్టినటువంటి జనాంగం అది. హాగర్ ఎవరో తెలుసా? అబ్రహాము భార్యకు దాసి అండి, షారాకు దాసి. పిల్లలు లేకపోవడం వలన అబ్రహామును ఆమెతో పంపితే పుట్టినవాడే ఇస్మాయిల్. ఆ ఇస్మాయిల్ అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాడని దేవుని గ్రంథం సెలవిస్తుంది. ఆ ఇస్మాయిల్ వచ్చినటువంటి సంతానమే ముస్లిమ్స్. ఆ గర్భవాసం నుంచి వచ్చినటువంటి ముస్లింలు ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారండి, దయచేసి అపార్థం చేసుకోకండి. కానీ అతడు మాత్రము అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాడుగా మనకు దేవుని గ్రంథంలో కనపడుతున్నాడు. వాళ్ళ గర్భవాసం నుంచి వచ్చిన కొందరు దుండగులు సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులుగా ఎంతో మంది క్రైస్తవుల పీకలు తెగ కోసి ఊచకొత్త కోసి రక్తాన్ని ఏరులే పారించారండి. గతంలో మీకు అందరికీ తెలిసి ఇవన్నీ. ఈ సంఘటన మనం చూడక మునిపే గత చరిత్రలో ఏం జరిగిందో ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. యాకోబు కుమారులైనటువంటి సిమియోను, లేవి అనే ఇద్దరు తన చెల్లికి జరిగినటువంటి అవమానాన్ని తట్టుకోలేక కోపంతో రగిలిపోతూ హమోరును అతని కుమారుని చంపడమే కాకుండా సున్నతి చేయబడిన ప్రతి పురుషుని కత్తివాత చేత చంపివేశారండి. 3వ దినమున వారు బాధపడుచుండగా, సున్నతి చేసుకొని బాధపడుతుండగా పురుషులందరినీ యాకోబు కుమారులు ఇద్దరు అనగా దీనా సహోదరులైన సిమియోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపేశారండి. ఇద్దరండి 2 కత్తులు తీసుకున్నారండి, ఊరి మీద పడ్డారండి. పురుషులు సున్నతి చేసుకొని బాధపడుతున్నారు కదా 3వ రోజు. అది మానదు కదండి, తొందరగా కనీసం 1 నెలైనా పడుతుంది కదండి. కనుక్కున్నారండి, స్కెచ్ వేశారండి. సున్నతి చేస్తే ఎవడు లేలేడు బాధతో, వాడు మంచం మీద పడుకొని ఉంటాడు కనుక వెళ్ళి ప్రతి వాణిని నరికి చంపేయచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకున్నారండి. ఎంత ప్రమాదకరమైన వ్యక్తులో ఇశ్రాయేలు మీరు ఆలోచన చేయాలి. వారికి తేడా వచ్చిందంటే ఎవరినైనా ఎక్కడైనా మట్టు పెడతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు ప్రపంచ పటంలో ఉన్న ఇశ్రాయేలు దేశం. మీకు 1 కోటి మంది కూడా ఉంటారండి వాళ్ళ దేశంలో. చాలా చిన్న భూభాగం అండి. ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి దేశం ఏదైనా ఉందంటే ఇజ్రాయెల్ దేశం. చాలా శక్తివంతమైనది. వారికి ఉన్న టెక్నాలజీ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదండి. వారు తలుచుకుంటే ఈ భూమిని భస్మీపటలం చేసేస్తారండి. అంత భయంకరమైన అణ్వాయుధాలు, న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మననే చూశారు కదా, ఇరాన్ మీద ఎలాగ విరుచుకుపడ్డారో, హమాస్ మీద ఎలాగ విరుచుకుపడుతున్నారో. వారిని కిడ్నాప్ చేసినందుకు గాజాలో కొందరిని, ఇశ్రాయేల్ అయినటువంటి జనాన్ని కిడ్నాప్ చేసుకుని హమాస్ ఉగ్రవాదులు వారిని రెచ్చగొట్టి వారి పిల్లలను, వారి మనుషులను హతమార్చినందుకు కోపంతో రగిలిపోయి ఎలాంటి భయంకరమైనటువంటి యుద్ధ విమానాలతో, క్షిపణులతో హమాస్ పైన దాడులు చేస్తున్నారో మీకు తెలియనిది కాదు ఈ విషయం. ముక్కలు ముక్కలై చేసేస్తున్నారండి. భవంతులు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ను కూల్చిపడేస్తున్నారండి. ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది చచ్చిపోతున్నారో లెక్కలు లేవండి. వారితో పెట్టుకుంటే ఎవరికైనా పట్టే గతి ఇది అని ఈ రోజున ఇశ్రాయేలు తెలియజేస్తున్నారండి. వీళ్ళకు మూల పురుషులు అంటే ఇప్పుడు చదివేది మనం. వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నటువంటి ఇశ్రాయేల్ అక్కడ.